तेलंगाना के वजीर पंचायत राज व देही तरक्यात ई दयाकर राव ने वरंगल में आंजहानी दलित लीडर बी कट्टैया के मुजस्समे की नकाब कुशाई अंजाम दी। इस मौके पर ई दयाकर राव ने बात करते हुए कहा कि मरकजी हुकूमत रिजर्वेशन को खत्म करने की कोशिश कर रही है, इसलिए सरकारी इदारों को खानगी शोबे के हवाले किया जा रहा है। सरकारी इदारों को खानगी शोबे के हवाले किए जाने की वजह से दलित तबका मुलाजिमतों और रिजर्वेशन से महरूम होगा। इस जुमराबंदी के लिए रियासती हुकूमत ने मंजूरी दी है, लेकिन मरकजी हुकूमत इस मामले पर खामोशी इख्तियार की हुई है। ई दयाकर राव ने कहा कि तेलंगाना के चीफ मिनिस्टर केसीआर रियासत के हर दलित खानदान को 10 लाख रुपये देते हुए इनको माशी तौर पर तरक्की देने का मंसूबा बनाए हैं। ఫస్ట్ వాళ్ళ దళితులను పైకి తీసుకురావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేయాలని ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఏదైతే కోరుకున్న ఆశయాలు ఇలా నెరవేరుస్తున్నాం. నేను ఒకటే అందరినీ కూడా కేంద్రం చూశాం, నేను పార్టీలను విమర్శించాలని కాదు, అన్ని కూడా ప్రైవేట్గానే చేస్తే ఆ రోజు కలలు కన్నా అంబేద్కర్ రిజర్వేషన్ ఎక్కడ పోతుంది? ఆ రిజర్వేషన్ పెట్టింది ఎందుకు? పేదలను ఉద్యోగాలు ఇవ్వాలి, పేదల చదువుకున్నందుకనే ఆ రోజు రిజర్వేషన్ పెట్టారు. ఇవాళ రైల్వే ప్రైవేట్ కన్నాం, ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ కన్నాం, అన్ని ప్రైవేట్ కన్నా చేసి బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కన్నాం. అంటే రేపు ఉద్యోగాల అవకాశాల వల్ల రేపు దళితులకు కానీ రిజర్వేషన్లు ఉండే ఆ ప్రైవేట్ కంపెనీలు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తారు. రాను రిజర్వేషన్ ఎత్తేయాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక కుట్ర అంటారు. పేదవాళ్ళు దళితులను ఫస్ట్ వాళ్ళ దళితులను పైకి తీసుకురావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేయాలని ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఏదైతే కోరుకున్న ఆశయాలు